సుస్మిత 5వ భాగం. 4వ భాగంలో మహిజ గర్భవతి అని తెలుసుకున్న రుక్మిణమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. దాంతో ఆమె షాక్ తినేలా అసలు నిజం తెలుస్తుంది. అది ఎవరితో చర్చించాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది. పరువు పోతుందని బాధపడుతుంది. ఇక సుస్మిత పెద్దత్తయ్య దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి 4 రోజుల్లో మహిజకు 7వ మాసం ప్రవేశిస్తుంది. మొదట సూడిదల వేడుకలు జరిపించాలని ముచ్చటపడిన రుక్మిణి డాక్టర్ చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మనసు మార్చుకుంది. కానీ భర్తకు ముందుగానే చెప్పింది. ఏదో చెప్పి మానేయాలనుకున్నా ఎందుకు ఏమిటి అని ఆరాలు రాక తప్పవు. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పినా పర్వాలేదు. చుట్టుపక్కల వాళ్ళ నోళ్లు మూయించడం తన తరం కాదు. లోకానికి వెరిచి తనకిష్టం లేకపోయినా అయిష్టంగానే ఆ వేడుక జరపటానికి నిశ్చయించింది రుక్మిణి. శ్రీధరంతో చెప్తే విని ఊరుకున్నాడు. శ్రీధరాన్ని చూసిన రుక్మిణికి దుఃఖం గుండెల్లోంచి పొంగుకొస్తోంది. అమాయకుడిని చేసి తన బిడ్డని అన్యాయం చేశారు. చెప్పాలని ఎన్నిసార్లు అనిపించినా కూడా నోరు నొక్కుని ఆపుకుంది. సూడిదలకు మంచి ముహూర్తం పెట్టించి మహిజ తల్లిదండ్రులకు రమ్మని తెలియజేశాడు విశ్వనాథం. ఇంట్లో జరగబోయే హడావిడి గమనించి ముందుగానే క్యాంపు వేయించుకుని కావాలని మరీ వెళ్ళిపోయాడు శ్రీధరం. పనులన్నీ పూర్తి చేసుకుంది రుక్మిణి. ఆ రోజు కృష్ణవేణి హైదరాబాద్ నుంచి వచ్చింది. తల్లి కూతుళ్ళు కొన్ని యుగాలకు కలుసుకున్నట్లుగా ఒకరినొకరు కౌగిలించుకొని కంటనీరు పెట్టుకోవడం ఆశ్చర్యం అనిపించింది రుక్మిణికి. తను మర్యాదకు లోటు రానియకుండా రాగానే పలకరించి వదినగారిని అన్నయ్య రాలేదే వదినా అని అడిగింది. ఆయనకు అసలు తీరికుంటేనా రావటానికి, నేనైనా వచ్చినందుకు సంతోషించు. అయినా నువ్వు సూడిదలు శుద్ధ అని మొదలుపెట్టావు ఎందుకు? నాకు అసలు అలవాటు లేదు. మంచి రోజు చూసి పిల్లని తీసుకువెళ్దామని వచ్చాను. పిల్ల బాగా నీరసంగా తయారైంది. అందుకే అంటారు ఇలాంటి సమయంలో తల్లి దగ్గర ఉండాలని. వచ్చిన దగ్గర నుంచి పెళపెళ మాటలంటోంది ఆడపడుచుని కృష్ణవేణి. ఎవరెన్ని మాటలన్నా విని ఊరుకోవటం తప్ప సమాధానం చెప్పదలుచుకోలేదు రుక్మిణి. వచ్చిన దగ్గర నుంచి కూతురి అనారోగ్యం గురించి తప్ప శ్రీధరం గురించి ఒక్క ముక్క కూడా అడగలేదు కృష్ణవేణి. ఎరక్కపోయి ఈ వేడుక మొదలుపెట్టానని లెంపలు వేసుకుంది రుక్మిణి. తన తప్పు లేకుండా పేరెంటం పిలిచేందుకు వెళ్తూ వస్తావా వదినా అని అడిగింది. నేను రాలేను తల్లి, ఒళ్ళంతా హైరానాగా ఉంది. గుమ్మం దిగానంటే నేను ఆటోలో తిరుగుతాను. నేను ఈ అడ్డమైన కొంపల చుట్టూ తిరగలేను అంది నిక్కచ్చిగా. ఒంటరిగానే బయలుదేరింది రుక్మిణి. వదినగారి ప్రవర్తన వింతగా ఉందామెకు. కూతురికి సూడిదలంటే అంత అయిష్టత చూపుతుంది. ఆ పుల్ల విరుపు మాటలేమిటి? తల్లి కూతుళ్ళకి ఆ ఏడుపులేమిటి? మహిజేదో అత్త ఆడపడుచుల మధ్య ఆరళ్ళు పడుతోందా? అసలు తనకి సూడిదల అలవాటే లేదంటుంది వదిన. ఇంతకుముందు ఎవరికి చేసిందని? తొలిసారి తమ బిడ్డలకి పసుపు కుంకుమ ఇవ్వాలని తల్లులు ఎంత తాపత్రయపడతారు. మరి వీళ్ల ప్రవర్తన ఏమిటో అనుకుంది రుక్మిణి. చిన్న పిల్లల కుంకుమ వరిని చేత్తో పట్టుకొని ఇల్లిల్లు తిరగాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంది రుక్మిణికి. అసలు తన ఇంట్లో వచ్చే పేరంటాలే తక్కువ. వరలక్ష్మి వ్రతం నాడు పేరంటం చేసిన సుస్మితే పిలిచేది. తనకు అవసరం వచ్చేది కాదు. సుస్మిత గుర్తుకు రాగానే అవును అక్కడ పిలవద్దు పేరంటం అనుకుంది రుక్మిణి. ఆ ఆలోచన రాగానే ఆమె ఒంట్లోని రక్తం పొంగినట్లు, చెవుల్లోంచి వెచ్చని పొగలు వచ్చినట్లు అనిపించింది. వెళ్ళాలంటే ఏదో జంకు, కానీ వెళ్తాను. ఏమన్నా అంటారా అనని పడతాను. మనసుకి నచ్చజెప్పుకుని తప్పనిసరిగా బయలుదేరింది. చాలా రోజుల తర్వాత తమ్ముడింటికి వచ్చిన రుక్మిణికి మనసులో ఎన్నో ఆలోచనలు, అనుమానం. తప్పు చేసిన దానిలా శరీరం వణకటం ప్రారంభించింది. అయినా తమాయించుకుని లోపలికి అడుగు పెట్టింది. ముందు హాల్లో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న చలపతి తలెత్తి చూశాడు వచ్చిందెవరా అని. ఎదురుగా అక్కగారిని చూడగానే ఉలిక్కిపడ్డాడు. నువ్వా? రారా, ఏమిటిలా వచ్చావు అన్నాడు కంగారుగా చలపతి. కులాసాగా ఉన్నావా అని తను కూడా తమ్ముడి పక్కనే సోఫాలో కూర్చుంటూ అంది. చాలా రోజుల తర్వాత తమ్ముడిని చూసిన రుక్మిణి కళ్ళ వెంట నీళ్లు గిర్రను తిరిగాయి. ఎదురు చూడని సంఘటనల రుక్మిణి తన ఇంటికి రావటం ఏమిటోగా ఉంది చలపతికి. ఆ రోజు కోపంలో అక్కగారిని అన్న మాటలన్నీ ఒక్కసారి మనసులో మెదిలి తల సిగ్గుతో వాలిపోయింది. లోపల నుంచి భార్య రావటం చూసి నే వస్తానక్కయ్య, అర్జెంట్ పనుందని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. తమ్ముడు అలా ఎందుకు వెళ్ళాడో అర్థమైంది రుక్మిణికి. మంచినీళ్ళు కావాలా వదినా అంది వరలక్ష్మి. దాహం లేకపోయినా కావాలంది రుక్మిణి. మరదలు లోపలికి వెళ్ళినప్పుడు ఓసారి చుట్టూ చూసింది. సుస్మిత ఎక్కడన్నా కనబడుతుందేమోనని. మంచినీళ్లతో పాటు కాఫీ కూడా తెచ్చింది వరలక్ష్మి. కాఫీ వద్దులే వరలక్ష్మి, మంచినీళ్లు తాకగానే కడుపు నిండిపోయింది అంది రుమాలుతో మూతి తుడుచుకుంటూ. పర్వాలేదు కాఫీయేగా తాగండి అంది వరలక్ష్మి. మాట్లాడకుండా కాఫీ తాగింది రుక్మిణి.
మేనత్త వెళ్ళిపోయిందని గ్రహించిన సుస్మిత అత్తయ్యను చూడాలని బలంగా అనిపించడంతో గబగబా డాబా మీదకి పరిగెత్తింది. హడావిడిలో బొటనవేలు మెట్టుకు తగిలి రక్తం వచ్చి చురుక్కుమంది. అయినా లెక్క చేయకుండా మెట్లన్నీ ఎక్కి వీధి వైపుకు చూసింది. అత్తయ్య బాగా చిక్కిపోయింది అనుకుంది. అప్పటికే రుక్మిణి సందు మలుపు తిరిగిపోయింది. ఎందుకు రుక్మిణి ఎదురుగా రావటానికి మనస్కరించలేదు సుస్మితకి. ఒక్కసారి రుక్మిణి అత్తయ్య ద్వారా జరిగింది తెలుసుకోవాలని, ఆమె ఒడిలో పడుకుని తనివి తీరేలా ఏడవాలని, ఆ ఓదార్పుకు తన మనసు చల్లబడుతుందని ఆశించిన సుస్మితని మనసు హెచ్చరించింది. రుక్మిణి ఇంటికి చేరేసరికి 8 గంటలైంది. తిరిగి రావటంతో ఒళ్లంతా అలసిపోయి కాళ్ల నొప్పులతో ఇల్లు చేరేసరికి మహిజ తల్లితో కబుర్లు చెప్తూ కూర్చుంది. అప్పుడు వంట చేయటానికి చిరాకు అనిపించింది రుక్మిణికి. బయటకు వెళ్ళొచ్చానుగా, కాస్త వంట చెయ్యరాదే ఈ పూటకి, ఒక్కదాన్ని ఎంతకని చేస్తాను అంది గట్టిగానే, కోడలు వినాలన్నట్లుగా. అత్తగారి మాటలు చెవినబడ్డా విని ఊరుకుంది మహిజ. తనకి తప్పదు కదూ అనుకుని గొణుక్కుంటూనే వంట మొదలుపెట్టింది. తల్లి కూతుళ్ళు పకపకలాడుతుంటే ఒళ్ళు కారం రాసుకున్నట్లుగా ఉంది రుక్మిణికి. బిగ్గరగా చెప్పుకునే మాటలు సన్నబడినాయి. డాక్టర్ చెప్పిన మాటలు విని నిన్నేమీ అడగలేదుగా అంది కృష్ణవేణి. ఏమీ అడగలేదు, అయినా నాకు భయంగా ఉంది అంది మహిజ. నీకేం భయం, నేనొచ్చానుగా, అన్నీ చూసుకుంటానులే. అనుమానం ఉన్నదైతే ఎప్పుడూ అడిగేది అంది కృష్ణవేణి. రేపు పేరంటంలో ఎలాగో అందరూ వస్తారు అంది దిగులుగా మహిజ. 1-2 మాటలు తప్ప వినపడలేదు రుక్మిణికి. అయితే డాక్టర్ చెప్పిందే నిజమని అప్పటికి కానీ నమ్మలేకపోయింది. ఉద్రేకం కట్టలు తెంచుకుంది. ఇప్పుడే వదిన్ని అడిగేస్తాను, ఏం చెప్తుందో చూస్తాను. భయంకరమైన ఈ నిజాన్ని నేనింక దాయను. దాచే శక్తి కూడా లేదు అనుకుని లేచి దూకుడుగా రాబోయింది రుక్మిణి. రేపింత కార్యక్రమం పెట్టుకుని తనిప్పుడు ఈ పని చేస్తే జరిగే పర్యవసానం ఏమిటి? ఎవరు నమ్మరు కూడాను. ఆడదానివి కాదా? నీకింతకు ముందే తెలియదా? తెలిసే నువ్వు ఆ పిల్లని కోడలుగా చేసుకున్నావని తిరిగి అందరూ నన్నే అంటారు. శ్రీధరం ఈ మాత్రంగా కూడా ఉండడు, తనకు అసలు దక్కడేమో. అంతే. రుక్మిణిలోని ఉద్రేకం చల్లబడిపోయింది. మనిషి నిస్సత్తువుగా కూలబడిపోయింది. ఎలాగో వంట పూర్తయిందనిపించింది ఆ పూటకి. మర్నాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళబోతున్న విశ్వనాథాన్ని రేపు రాత్రి ట్రైన్కి టికెట్లు తెమ్మని డబ్బిచ్చింది కృష్ణవేణి. డబ్బు తీసుకోకుండా తను రిజర్వేషన్ చేయిస్తానన్నాడు విశ్వనాథం. రేపు సూడిదలు పెట్టుకుని ఈ వంట పని కూడా తన వల్ల కాదనుకున్న రుక్మిణి మర్నాటికి వంట మనిషిని మాట్లాడింది. చలపతి కుటుంబాన్ని భోజనాలకి పిలవాలనిపించినా ఆ ఉద్దేశం విరమించుకుంది. వంటగదిలో ఏదో పనిచేస్తున్న రుక్మిణికి మహిజ పెద్దగా అరవటం వినిపించి చేస్తున్న పని వదిలి పరిగెత్తుకొచ్చింది హడావిడిగా. మంచం మీద లుంగలు చుట్టుకుపోతూ అరుస్తోంది మహిజ. ఏమైందొదినా అంది కంగారుగా. ఏమో తల్లి, ఏం జరిగిందో నాకే తెలియటం లేదు. ఇంతవరకు బాగానే ఉంది. అలవాటు లేని ఔపోసన చేస్తే మూతి మీసాలు కాలాయన్నట్లు శాస్త్రం ఊరికి రాలేదు. సూడిదలు అలవాటు లేదంటే మొదలుపెట్టావు, అందుకే నా బిడ్డకి ఇప్పుడు ఇలా అయింది. వెంటనే మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి అంది. అదేమిటి, ఇప్పుడు ఏమైందని? కావాలంటే డాక్టర్ని పిలుస్తానుండు. కంగారుగా వెళ్ళబోయింది రుక్మిణి. నీ డాక్టరు వద్దు, ఆ వైద్యము వద్దు. అసలు ఏం తేడా చేసిందో. మొదటి నుంచి దాని శరీరతత్వం తెలిసిన డాక్టరు మా ఊళ్ళో ఉంది. క్షణం నా కూతుర్ని ఇక్కడ ఉంచను. రంకెలు వేస్తోంది కృష్ణవేణి. బిత్తరపోయింది రుక్మిణి. అదేమిటొదినా, రేపు సూడిదలని నేను ఊరంతా పిలిచి ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఇప్పుడు మహిజను తీసుకువెళ్తాను అనటంతో అర్థమేమిటి? అసలు విషయం తెలుసుకోకుండా హైదరాబాద్ ఎందుకు? ఇప్పుడు ఏమంత ముంచుకొచ్చిందని అంది రుక్మిణి. ఇంకా ఏం ముంచుకురావాలి తల్లి, ఇప్పటికొచ్చింది చాలు. నేను ఉంచనుగాక ఉంచనని పట్టుబట్టింది మొండిగా కృష్ణవేణి. ఈ పరిస్థితిలో తను ఆవేశపడటం మంచిది కాదనుకున్న రుక్మిణి, వదినా నా మాట విను, ముందు మహిజని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాంరా. నువ్వు ఇలా అర్ధాంతరంగా ప్రయాణం పెట్టుకుంటే రేపు నలుగురు మీ కోడలేదని అడిగితే ఏం సమాధానం చెప్పను? నలుగురిలో నా పరువు తీయకు. ఇప్పటికే నా సంసారం నడివీధిలో పడింది. రేపు ఆ పని పూర్తయ్యాక నీ ఇష్టం, ఎప్పుడు వెళ్ళాలనుకున్నా అడ్డు చెప్పను. నా మాట కాదనకు. బియ్యపురాలిగా అడగటం లేదు, ఆడపడుచుగా అర్థిస్తున్నాను అని అభిమానం చంపుకుని దాదాపుగా ప్రాధేయపడింది రుక్మిణి. తను పట్టిన కుందేటికి 3 కాళ్లన్న తత్వం కృష్ణవేణిది. మహిజ బాధ రెట్టింపైనట్లు కేకలు వేస్తోంది. కంగారుగా పక్కింటాయన చేత టాక్సీ పిలిపించింది కృష్ణవేణి. రుక్మిణి మాట్లాడటం అనవసరం అనుకుంది. టాక్సీ రాగానే ముందుగా సర్ది ఉంచుకున్న సూట్ కేసు టాక్సీలో పెట్టి నెమ్మదిగా మహిజనెక్కించి తను కూడా ఎక్కి కూర్చుంది కృష్ణవేణి. తల్లి కూతుళ్ళిద్దరూ మాట మాత్రంగా అయినా చెప్పలేదు రుక్మిణికి. టాక్సీ వేగంగా కదిలిపోయింది. శిలా ప్రతిమలా నిలబడి ఉన్న రుక్మిణికి ఆడపిల్లని పురిటికి తీసుకెళ్లే తీరు ఇదేనా అనిపించింది. అర్ధాంతరంగా మహిజను తీసుకెళ్లటం అపశకునంగా తోచిందామెకు. అసలు తనింట్లో శుభకార్యాలు అచ్చిరావటం లేదు. ఎందుకనో రేపు వచ్చే పేరంటాలకి భర్తకి ఏం సమాధానం చెప్పాలి? గజిబిజిగా ఉందామె మనసు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన విశ్వనాథం భార్య చెప్పిన విషయం విని తెల్లబోయాడు.
వెంటనే నాకు కబురు చేయించలేకపోయావా అన్నాడు. అసలు ఆ సమయంలో నాకేమీ తోచలేదండి అంది రుక్మిణి. మగవాళ్ళు ఉండి కూడా ఆ పరిస్థితిలో ఆడవాళ్ళు ఒంటరిగా వచ్చారని రేపు మీ అన్నయ్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అయినా మీ వదిన గారికి ఆ కంగారేమిటి? ఇది ఊరు కాదా? ఇక్కడ డాక్టర్లు లేరా? నువ్వు రాజేశ్వర్కి ఫోన్ చేసి పిలిపించవలసింది. మహిజకి ఏమైందో తెలిసేది. అసలు శ్రీధరాన్ని వాళ్ళేనాడన్నా ఇంటలుడుగా గౌరవించారా? ఈ పెళ్లి ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు. సరే, జరిగిందేదో జరిగింది. నేను ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను. విషయం కొంతైనా తెలుస్తుంది అన్నాడు చిరాగ్గా విశ్వనాథం. నేను కూడా వస్తానండి అంది రుక్మిణి. ఒక నిమిషం ఆలోచించి, సరే కానీ మనిద్దరం వెళ్దాం, అవసరమైతే అప్పుడే శ్రీధరానికి తెలియపరుద్దామన్నాడు. విశ్వనాథం రుక్మిణి ఆ రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. రుక్మిణి మనసంతా పరిపరి విధాలుగా ఉంది. తెల్లవారితే సూడిదలు అనుకుంటే తనకి ప్రయాణం ఏమిటి? మహిజకు అసలు ఏమైంది? కూర్చుంటే లేవలేనట్లుగా ఉంది మహిజ. కొంపతీసి పురిటినొప్పులు కాదు కదా? తన లెక్క ప్రకారం ఇంకో 10 రోజులకి 8వ నెల వస్తుంది. వెళ్ళగానే ఎటువంటి కబురు వినాలో ఆ రాత్రంతా ఆలోచనలతోనే గడిపింది రుక్మిణి. అప్పుడే తెలతెలవారుతోంది. వీధుల్లో జనాలెవరూ ఇంకా తిరగటం లేదు. ఆటోలో హడావిడిగా ఇల్లు చేరారు విశ్వనాథం దంపతులు. ఇంటి తాళం వెక్కిరించినట్లు కనిపించింది వారికి. చుట్టుపక్కల వారి నుంచి ఎవరినైనా అడుగుదామంటే ఎవ్వరూ లేచినట్లు లేరు. రాత్రంతా నిద్రలేమితో ఉన్న రుక్మిణి నీరసంగా ఉండటంతో గుమ్మంలో చతికిలబడింది. చేసేది లేక విశ్వనాథం కూడా భార్య పక్కనే కూర్చున్నాడు. మహిజకి ఏమైంది? హాస్పిటల్లో చేర్పించారా? కనీసం సదానందం కూడా లేడు ఇంట్లో. అసలు వీళ్ళిద్దరూ క్షేమంగా చేరారా అనే ప్రశ్నలు భార్యాభర్తల మనసుల్లో మెదిలాయి. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఎదురుగా ఉన్న హోటలు తెరవడం చూసి లేచి భార్యను కూడా రమ్మన్నాడు విశ్వనాథం. రుక్మిణికి అసలే సిగ్గుగా ఉంది. ఇలా గుమ్మాల ముందు పడిగాపులు పడి కూర్చోవటం. దానికి తోడు పైగా హోటల్కి కూడానా? ఆ మాటే భర్తతో అంది. విశ్వనాథం ఒక్కడే వెళ్ళాడు. హోటల్లో కూర్చున్న విశ్వనాథానికి ఎదురుగా సదానందం ఇల్లు కనబడుతోంది. కాఫీ తాగి పేపర్ కొని తిరిగేస్తూ కూర్చున్నాడు. పొద్దున్నే తాళాలు వేసిన ఇంటి ముందు కూర్చోవటం రుక్మిణికి ప్రాణాంతకంగా ఉంది. రుక్మిణి నిరీక్షణ ఫలించిందా అన్నట్లుగా పక్క ఇంటి ముసలావిడ గుమ్మంలో ముగ్గు వేయటానికి బయటకొచ్చింది. సమయం వృధాపర్చని రుక్మిణి చివాల్న లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. విశ్వనాథం కూడా భార్య లేవటం చూసి తను కూడా వచ్చాడు. ఆ ఇంట్లో వారు లేరా అండి అంది రుక్మిణి ముసలావిడని. నిన్న సూడిదలిచ్చి వారమ్మాయిని తీసుకురావటానికి కృష్ణవేణమ్మ వెళ్ళింది. వస్తుంటే దారిలోనే నొప్పులు మొదలైనాయంట. అట్నుంచి అటే హాస్పిటల్కి తీసుకువెళ్లారట అందావిడ. రుక్మిణి విశ్వనాథం ఉలిక్కి పడ్డారు. ఈవిడికి తెలియదేమో, లేకపోతే నెలలు నిండని మనిషికి నొప్పులేమిటి అన్నాడు విశ్వనాథం. రుక్మిణి మౌనంగా ఉండిపోయింది. ఇంతకీ మీరెవరు? ఏ ఊరు నుండి వచ్చారు అని ఎదురు ప్రశ్న వేసింది ముసలావిడ. సమాధానం చెప్పకుండా ఏ హాస్పిటల్ అండి అంది రుక్మిణి. వివరాలు చెప్పనందుకు ఆవిడ ముఖం చిట్లిస్తూ, నాకు తెలియదు, మా కోడల్ని అడగాలి, వచ్చి చెప్తానుండండి అని లోపలికెళ్ళి కోడలతో సహా బయటకు వచ్చింది. హాస్పిటల్ పేరు చెప్పింది ఆవిడ కోడలు. వస్తామండి అని వెళ్ళబోతున్న రుక్మిణిని ఇంతకీ ఎవరో చెప్పారు కాదు అంది వదలకుండా ముసలావిడ. చెప్పి మరీ కదిలింది రుక్మిణి. రోడ్డు మీదకొచ్చి ఆటో మాట్లాడాడు విశ్వనాథం. తన మనసులోని అనుమానాన్ని మరోసారి వ్యక్తం చేశాడు విశ్వనాథం. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, విషయం తెలుస్తుంది అని ముభావంగా ఉండిపోయింది రుక్మిణి. బావా, అయిపోయింది, అంతా అయిపోయింది. నా మహాలక్ష్మి నన్ను వదిలిపోయింది. దానికప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయి. పుట్టిన బిడ్డని మనకు అప్పగించి మనల్ని అన్యాయం చేసింది బావా అని విశ్వనాథాన్ని కౌగిలించుకుని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తున్న అన్నగారిని చూడగానే పరిస్థితి అర్థమైంది రుక్మిణికి. మనిషి కొయ్యబారిపోయింది. గుండె ఆగిపోయినట్లు అనిపించింది. మహిజ చనిపోయిందా? రుక్మిణి కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కసారి అంతరంగంలో మహిజ పట్ల ప్రేమ ఉప్పొంగింది. ఇంతలో కృష్ణవేణి ఎక్కడి నుంచి వచ్చిందో బిగ్గరగా ఏడుస్తూ, వచ్చావా? నా కూతురు పూర్తిగా చచ్చిందో లేదో అని చూద్దామని వచ్చావా? బాగా చూడు, చచ్చిపోయింది, రా చూద్దువు గాని అని రుక్మిణి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుని వెళ్ళి మహిజ ముఖాన ముసుగు తొలగించి, నా బంగారు బొమ్మని ఇవ్వనంటే బలవంతాన ఆ వెధవకి ఇచ్చి చేశాడు. అన్నగారు కాబోలు వెధవ అనుకుంది రుక్మిణి. నువ్వే చంపేశావు నా కూతుర్ని. కొంప మునిగిందని అన్నావు, ఏం ముంచుకొచ్చిందని అన్నావు. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. నీకు ఆనందంగా ఉందా? ఏడి ఆ శ్రీధరంగాడు? వాడిని చంపేస్తాను. వాడు కాదు, నువ్వు చావాలి. నువ్వు కాదు, వీడే పుట్టి నా బిడ్డ ప్రాణం తీశాడు. వీడు బ్రతకూడదు అని ఉయ్యాలలో పిల్లవాడిని పీకనొక్కబోయింది. నర్సులు వచ్చి బలవంతాన కృష్ణవేణిని అవతలికి లాక్కొని వెళ్లారు. కూతురి మరణంతో కృష్ణవేణికి మెంటల్ షాక్ వచ్చిందని డాక్టర్ ద్వారా తెలిసింది రుక్మిణికి. మీ పేరు రుక్మిణా అడిగింది డాక్టర్. వదినగారి పిచ్చి మాటలకి అదిరిపోయిన రుక్మిణి డాక్టర్ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయింది.
మహిజ పోయిందని తెలిసినప్పటి నుంచి కృష్ణవేణి రుక్మిణిని ఎడతెరిపి లేకుండా తిట్టిపోస్తోందని, ఆ పేరు ఎవరిదో తమకి తెలియదని నర్సు చెప్పింది రుక్మిణికి. మహిజ మరణానికి కారణం ఏమిటన్నాడు విశ్వనాథం. డెలివరీ చాలా కష్టమైంది. గుర్రపు వాతం వచ్చి సమస్య వల్ల పేషెంట్ని బ్రతికించలేకపోయామని డాక్టర్ చెప్పింది. విశ్వనాథానికి అయోమయంగా ఉంది. డాక్టర్ గారు, నెలలు నిండకుండా డెలివరీ ఎలా సాధ్యం? అనుమానంగా చూశాడు విశ్వనాథం. పేషెంట్కి మీరేమవుతారు? తిరిగి ప్రశ్నించింది డాక్టర్. ఆ అమ్మాయి నా కోడలు, ఈమె నా భార్య చెప్పాడు విశ్వనాథం. కృష్ణవేణమ్మ గారు నా దగ్గరకు మహిజను పెళ్లి కాకముందే అబార్షన్ చేయాలని తీసుకొచ్చారు. నిజానికి అబార్షన్ చేయవచ్చు, కానీ మహిజ ఆరోగ్యరీత్యా ఆ పని చేయటం అంత మంచిది కాదనిపించి టైము దాటిపోయిందని అబద్ధం చెప్పాను. తర్వాత మహిజకు పెళ్ళైపోయిందని చెప్పారు. నెప్పులతో ఉన్న మనిషిని అంత దూరం నుంచి ఎలా తీసుకొచ్చారో అక్కడ ఎవరికైనా చూపిస్తే ఈ పని జరగకుండా ఉండేది. ఏమైనా కృష్ణవేణమ్మ గారిది తీరని దుఃఖం అంది డాక్టర్. రుక్మిణిలో చలనం నశించింది. ఈ విషయాలన్నీ నీకు తెలుసా అన్నాడు విశ్వనాథం. మీకన్ని విషయాలు చెప్తాను, ముందు కార్యక్రమం చూడండి అంది బాధగా రుక్మిణి. శ్రీధరానికి టెలిగ్రామ్ ఇచ్చాడు విశ్వనాథం. నెత్తురు గుడ్డులా ఉన్న పసివాడిని చూసి రుక్మిణి మనసు కలుక్కుమంది. వీడిప్పుడే తల్లి లేని బిడ్డైపోయాడు లోకం దృష్టిలో. వీడు తన మనవడు, తన వంశోద్ధారకుడు. తను చెయ్యలేనని విలపిస్తున్న సదానందాన్ని ఓదార్చటానికి పూనుకున్నాడు విశ్వనాథం. పచ్చని మహిజ శరీరాన్ని కట్టెలపై పడుకోబెట్టి దహనం చేసేటప్పుడు మాత్రం అంతవరకు నిబ్బరంగా ఉన్న విశ్వనాథంలోని దుఃఖం ఏరులా పొంగి వచ్చింది. అయిపోయింది. శ్రీధరం బతుకు చీకటైపోయింది. మహిజ శాశ్వతంగా దూరమైపోయింది. ఏ గొడవలు వచ్చినా కంటి ముందు కొడుకు కోడలు ఉన్నారనుకున్నాను. ఆ ఆశ పూర్తిగా తీరిపోయింది. ఆడపిల్లలు లేని విశ్వనాథం మహిజకు కర్మకాండలు చేయటానికి ఎంతో బాధపడ్డాడు. నా చేతుల మీదుగా ఈ తతంగం జరగాలని ఉన్నది కాబోలు, అందుకే నేనొచ్చాను అనుకున్నాడు. కృష్ణవేణిని కూతురు మరణం బాగా కృంగదీసింది. అన్నం నీళ్లు లేవు. అవిరామంగా తిట్టిపోస్తూ ఉండటం తప్ప మరే మాట లేదామె నోటి నుంచి. కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప మాట మంచి లేదు సదానందానికి. రుక్మిణికి ఆ తిట్లు భరించి సఖ్యం కాకుండా ఉన్నాయి. మనిషికి ముళ్ల మీద ఉన్నట్లుగా ఉంది. ఈ సమయంలో శ్రీధరం రాకుండా ఉంటే బాగుండునని దేవుడికి దండాలు పెట్టింది. విశ్వనాథం తరచి తరచి అడగటంతో ఇక దాచి ప్రయోజనం లేదు. మహిజ ఎలాగో పోయిందని రుక్మిణి జరిగిందంతా భర్తకు చెప్పేసింది. భార్య చెప్పిన మాటలు విని విస్తుపోయాడు విశ్వనాథం. అయితే శ్రీధరం మహిజ కేవలం మా దృష్టిలో భార్యాభర్తలుగా నటించారన్నమాట. అందుకే కాబోలు శ్రీధరం మహిజతో కలిసి మాట్లాడినట్లు కానీ వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళినట్లు కానీ తనెప్పుడూ చూడలేదు. అందరి మధ్య శ్రీధరం బ్రతుకు నాశనమైపోయింది. కాదు, వాడి మెడకి ఉచ్చు వాడే బిగించుకున్నాడు. అసలు జరిగింది అన్నయ్య దగ్గర అనేస్తే అది సభ్యత కాదేమో. ఇన్నాళ్ళు ఊరుకుని వాళ్ళు ఇప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు తనేదన్నా అంటే వాళ్ళని మరింత బాధ పెట్టిన దాన్నవుతాను. అన్నగారు కావాలనే చేశాడు, ఇప్పుడని మాత్రం ఏం ప్రయోజనమని ఆ మాటని కడుపులోనే ఉంచుకుంది రుక్మిణి. వదిని కూడా తనని చూస్తే చాలు మండిపడుతోంది. ఈ పరిస్థితిలో ఆవిడ్ని ఓదార్చుదామనుకున్న గొంతు మూగపోయినట్లుగా ఉండిపోయింది. ఎందరు చెప్పినా వాళ్ల బాధ తీరేది కాదు. 12 రోజులు పూర్తయ్యాక రుక్మిణి విశ్వనాథం తమ ఊరికి బయలుదేరారు. వెళ్లే ముందు వదిన, ఆ పసివాడిని చూసైనా నువ్వు మహిజను మర్చిపోవాలి. రుక్మిణి మాట పూర్తి కాకుండానే తాడెత్తున లేచింది కృష్ణవేణి. ఏమిటి, నా కూతుర్ని మర్చిపోవాలా? వేలడంత వెదవని చూసుకుని చెట్టంత కూతుర్ని మర్చిపోవాలా? నీకు నోరెలా వచ్చిందే ఆ మాట అనటానికి? నా మహిజ నాకు దూరం అవటానికి వీడే కారణం. క్షణం వీడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అసలు నా కూతురు పెళ్ళంటేనే ఏడుపులు పెడబొబ్బులు. ఆ ఏడుపులే నా బిడ్డకు కొట్టాయి. ఆ దరిద్రపు కొంపలో నా బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయిగా. ఆ వగలాడి నీ తమ్ముడి కూతురుందిగా, దాన్ని చేసుకో నీ కొడుక్కి. మళ్ళీ నా గుమ్మం తొక్కావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ముందా పిల్లాడిని తీసుకుపోండి, నాకు పీడ వదిలిపోతుంది. బిగ్గరగా ఏడుస్తోంది కృష్ణవేణి. నిస్సహాయంగా భర్త వంక చూసింది రుక్మిణి. కళ్లతోనే భార్యకి ధైర్యం చెప్పి ఆ పసివాడిని మనమే తీసుకువెళ్దాం. వాడిక్కడున్నా ఆవిడ చేతిలో బ్రతుకుతాడన్న నమ్మకం నాకు లేదు. ఆవిడ వదిలించుకుందామన్న దృష్టితో ఉన్నా మనకి తప్పదు. నలుగురి దృష్టిలో పలుచన కాకూడదు. బాధపడకు రుక్మిణి, ఆ పసివాడు మనకు బరువు కాదు నచ్చజెప్పాడు విశ్వనాథం. ఎందరూ తన గురించి ఘర్షణ పడుతున్నా తనకేమీ పట్టనట్టు హాయిగా పడుకున్నాడు ఊయలలోని పసివాడు. టెలిగ్రామ్ చూసిన శ్రీధరం గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మహిజ చనిపోవటమేమిటి? పైగా పిల్లవాడిని ప్రసవించిందట. టెలిగ్రామ్లోని మాటలు నమ్మశక్యంగా లేవతనికి. మహిజ రూపం మనసులో మెదిలింది అతనికి. మహిజ, నన్ను చేసుకుని ఏం సుఖపడ్డావు? నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు? మన ఇద్దరికీ ఏం సంబంధం లేదని నీకు తెలుసు. ఏ దుష్టగడియ ఫలితమో మనిద్దరం భార్యాభర్తలమయ్యాం.
మహిజ అంటే తనకి కోపం తప్ప మరే భావము లేదు. సమాంతర రేఖల్లాంటి తమ జీవితాలు. మహిజతో తనకు శారీరకంగా ఎటువంటి సంబంధము లేదు. కానీ లోకం దృష్టిలో తామిద్దరూ భార్యాభర్తలు. శారీరకంగా సుస్మిత, మానసికంగా మహిజ కూడా తనకి దూరమయ్యారు. మహిజ మరణ వార్త శ్రీధరం అంతరాంతరాలలో ఏదో తెలియని బాధను కలిగిస్తోంది. తన వల్ల ఆమె జీవితం పాడైందనే బాధ అతని మనసుని కలిచివేస్తోంది. రకరకాల ఆలోచనలతో మనసు వేడెక్కింది. రుక్మిణి వాళ్ళొచ్చాక చుట్టుపక్కల వారి పరామర్శలు ఎక్కువైనాయి. నెలలు నిండకుండానే ప్రసవించిందా అని ఒకరు, ఏం అమ్మమ్మ ఉంచుకోకుండా మీరు తీసుకొచ్చారు, శ్రీధరానికి ఈ వయసులో రెండవ పెళ్లి రాసుంది కాబోలు అని కొందరు రకరకాలుగా పరామర్శ పేరిట విమర్శలు కురిపించారు. శ్రీధరం ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. బయటకు వెళ్తే చాలు సానుభూతి చూపేవారు ఎక్కువయ్యారు. శ్రీధరం గదిలోనే ఉయ్యాల కట్టింది రుక్మిణి. పసివాడిని చూస్తున్న శ్రీధరం మనసులో ఏ భావం లేదు, జాలి తప్ప. పిడికిళ్ళు బిగించి నిద్రలోనే నవ్వుతున్నాడు పసివాడు. వాడిని చూస్తున్న శ్రీధరానికి వీడు నా బిడ్డ, నా రక్తంలో రక్తం అని మనస్ఫూర్తిగా అనుకోలేకపోయాడు. అక్కడి సంగతులు తల్లి చెప్తే విని ఊరుకోవటం తప్ప శ్రీధరం ఏం ప్రత్యేకించి అడగలేదు. మహిజ మరణం కొడుకులో ఏ మార్పు తీసుకురాలేదు అనుకుంది రుక్మిణి. శ్రీధరం ఆకారం చూసిన వారందరికీ అతడు భార్య కోసం బాధపడుతున్నాడని అనిపించింది. కానీ శ్రీధరం మనసులోని ఆవేదన ఎవరికీ తెలియదు. తమది కాదు అనుకున్న బిడ్డను పెంచాలంటే రుక్మిణి మనసు అంగీకరించటమూ లేదు. వదిన ఎంత తెలివి కలదో తనకిప్పుడు బాగా అర్థమైంది. నిజంగా మహిజ మీద ప్రేమ ఉన్నదైతే తన కూతురికి పుట్టిన బిడ్డను ఉంచుకోవటానికి ఏ అభ్యంతరం చెప్పదు. కూతురు సవ్యంగా కాపురం చేసి బిడ్డను కంటే ఈ మాట అనగలిగేదా? అంటే అప్పటికే ఒకసారి అయిన మహిజను శ్రీధరం చిచి రెండు చెవులు గట్టిగా మూసుకుంది రుక్మిణి. ఆ ఆలోచన ఆమె మనసుకి జుగుప్స కలిగిస్తోంది. రుక్మిణికి కొత్తగా కీళ్ల నొప్పులు మొదలైనాయి. ఇంటి పనులకు తోడు పిల్లవాడి పనులతో మరింత చాకిరి ఎక్కువై అనారోగ్యంతో పనులు చేయాలంటే కష్టంగా ఉంటుంది. గోలపెట్టి ఏడుస్తున్న వాడిని చూడగానే రుక్మిణిలోని తల్లి మనసు గిలగిలలాడుతుంది. ఆతృతగా వాడికి పాలుపడుతుంది. తల్లి లేని బిడ్డను వాడిని చూస్తే అపరిమితమైన జాలి, కానీ అంతలోనే ఏదో తెలియని కోపం. వాడిని గురించి ఆలోచిస్తున్న రుక్మిణి ఒక నిశ్చయానికి వచ్చి ఆ మాటే భర్తతో అంది, వీడిని అనాథ శరణాలయంలో చేర్పిస్తే మంచిదనిపిస్తోంది. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రుక్మిణి, ఆ మాట ఎప్పుడు నీ నోటి నుంచి రానియకు. వీడినిప్పుడు అనాథ శరణాలయంలో చేర్పిస్తే 10 మంది 10 రకాలుగా అంటారు. తల్లి పోయిన బిడ్డని తెచ్చారు, తండ్రి ఉండి కూడా తాతయ్య నాయనమ్మలు అనాథ శరణాలయంలో చేర్పించారన్న పేరు మనకే మిగిలేది. ఆ అపఖ్యాతి రావటం నీకిష్టమేనా చెప్పు, మనం మరింత చులకనవుతాం. నిజానికి ఈ రహస్యం మనిద్దరికీ తప్ప శ్రీధరానికి తెలియదు. ఎందుకు చేశారు ఈ పని అని వాడు ప్రశ్నించిన నాడు మనమేం సమాధానం చెప్తాం? మనకి చేదు నిజాన్ని భరించే శక్తి ఉన్నా లేకపోయినా భరించక తప్పదు. అది కాదండి, శ్రీధరంతో కూడా జరిగింది చెప్పి ఆపై వాడి అభిప్రాయం తెలుసుకుని, పిచ్చిదానా, వాడి మనసులోని మాట మనకింతవరకు తెలియదు. మనం చెప్పిన మాట కాదని వాడు అయిష్టం ప్రకటిస్తే మనమేం చేస్తాం? వాళ్ళు కాదని మనం కాదంటే మధ్యలో వాడి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు. శ్రీధరం ఏమీ తెలియనంత అవివేకి కాదు. జరిగేది కాలమే నిర్ణయిస్తుంది. ఒక అనాథని పోషించామన్న తృప్తైనా మనకు మిగులుతుంది. మనసులోని సంఘర్షణంతా కన్నీటి రూపంలో వెలువడింది రుక్మిణికి. నేను ఈ రంపపు కోత భరించలేనండి. వాడిని మోసం చెయ్యటానికి నా మనసు అంగీకరించటం లేదు. పచ్చగా కళకళలాడవలసిన నా ఒక్కగానొక్క బిడ్డ జీవితం ఇలా ఎండిన మ్రోడులా అయ్యి వాడు భార్యావిహీనుడుగా తలవంచటం నేను చూడలేను. నా మనసులోని అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందో నాకే తెలియటం లేదు. బేలగా కన్నీరు కారుస్తున్న భార్యను చూసిన విశ్వనాథం కళ్ళు చెమర్చాయి. నీ తల్లి మనసులోని బాధ నాకు అర్థమైంది రుక్మిణి. ఇప్పటికీ నా మాట విను. ఈ పరిస్థితిలో మనం ఏం చేసి ప్రయోజనం లేదు అన్నాడు ఓదార్పుగా భార్యని దగ్గరకు తీసుకుని. మహిజ మరణవార్త విని నిర్ఘాంతపోయారు చలపతి, వరలక్ష్మి. చలపతికి మాత్రం చాలా తీవ్రంగా మేనల్లుని చూడాలని, అక్కగారిని పలకరించాలని అనిపించింది. కానీ ఈ పరిస్థితిలో వెళ్తే ఏమనుకుంటుంది? ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడు వచ్చారంటే మహిజ పోయిందనే ఆనందంలో వచ్చారని అనుకోవచ్చు. తన కళ్ళ ముందు పుట్టిన మహిజ జీవితం తన కళ్ళ ముందే ముగిసింది. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న అన్నగారిని చూడటానికి వెళ్తే వదినగారిని ఎదుర్కోవటం తన తరం కాదని ఆగిపోయాడు చలపతి. ఊహించిన సంఘటనకు సుస్మిత మనసు తల్లడిల్లిపోయింది. మహిజ మరణం సంభవమేనా? బావ పెళ్ళై పూర్తిగా 10 నెలలు కూడా కాలేదు. మహిజకు బిడ్డ పుట్టటమేమిటి? బావకి ముందుగానే మహిజతో సంబంధముందా? తనకి తెలియకుండా దాచి అందుకోసమే మహిజను పెళ్లి చేసుకున్నాడా? నిజంగా మహిజ అంటే
ప్రేముంటే బావ ఈ సంఘటనకి తట్టుకోగలడా? అత్తయ్య తన గురించి ఏమనుకుంటోందో? నా ఏడుపే కొట్టి తన కోడలు పోయిందనుకోవచ్చు. అమ్మా నాన్న కూడా అదే అభిప్రాయంలో ఉండొచ్చు. నా మనసంతా శ్రీధరం బావ నిండి ఉన్నాడని వాళ్ళందరికీ తెలుసు. సుస్మిత మనసు సిగ్గుతో కుజించుకుపోయింది. తనుండవలసిన స్థానంలో మహిజ ఉందని తనకి కోపం తప్ప తనేనాడు మహిజ చనిపోవాలని కోరుకోలేదు. అంత కక్ష తన మనసులో లేదు. ఈ పరిస్థితిలో తననెవరూ అర్థం చేసుకోరు. విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు. తనని కాదని మహిజను చేసుకున్న బావకి మిగిలిందేమిటి? భయంకరమైన ఒంటరితనం. మహిజ మిగిల్చిపోయిన బిడ్డని ఎంత ప్రేమ లేకుంటే బావ తనతో తెచ్చుకుంటాడు? సుస్మితకు ఆ రోజే ఇంటర్వ్యూ. ముందు చలపతి కూతురికి తోడుగా వెళ్దామనుకున్నాడు. కానీ అర్జెంట్ పని తగలటంతో సుస్మిత ఒంటరిగా వెళ్లవలసి వచ్చింది. ధైర్యంగా ఉద్యోగం చేస్తానని చెప్పి సుస్మిత ఇంటర్వ్యూకి వెళ్లేందుకే కంగారు పడటం గమనించకపోలేదు వరలక్ష్మి. చివరికి ధైర్యంగానే బయలుదేరింది సుస్మిత. అప్పటికే ఇంటర్వ్యూ మొదలైన గుర్తుగా క్యాండిడేట్స్ లోపలికి వెళ్ళొస్తున్నారు. చాలామంది వచ్చినట్లుగా గ్రహించింది సుస్మిత. తన పక్కన కూర్చున్న అమ్మాయిని చూసి పలకరింపుగా నవ్వింది. ఆ అమ్మాయి కూడా నవ్వింది. మీ పేరు? అడిగింది సుస్మిత. సరళ, చెప్పిందా అమ్మాయి. ఆ అమ్మాయిని పరికించి చూసింది సుస్మిత. చాలా సాధారణంగా ఉందామె. మాటలతో పరిచయం మరి కాస్త పెరిగింది. మీకు ఈ ఉద్యోగం వస్తుందని నమ్మకంగా ఉందా? అడిగింది సరళ. ఏమో, ఎవరు చెప్పగలరు? వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్లు మన దగ్గర ఉంటే మనం ఎందుకు సెలెక్ట్ కాము? అంది సుస్మిత. మీరు అనేదేమో ఫస్ట్ ఇంటర్వ్యూకి హాజరవటం. మీరు ఇదేనేమో ఫస్ట్ ఇంటర్వ్యూకి హాజరవటం అంది చొరవగా సరళ. తను మాట్లాడిన దానిలో ఏం తప్పుందో సరళ ఎందుకలా అడిగిందో అర్థం కాలేదు సుస్మితకి. చిన్నబుచ్చుకున్న సుస్మిత ముఖం గమనించిన సరళ, మీరింకో విధంగా అనుకోకండి. మీకు అనుభవం లేదు కాబట్టి అలా అన్నాను. నేను హాజరైన ఇంటర్వ్యూస్లో ఇది ఎన్నోదో కూడా నాకు గుర్తులేదు. నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. టైపు, షార్ట్ హ్యాండ్ బోత్ హయ్యర్స్ ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇంతవరకు ఒక్కదానికి కూడా సెలెక్ట్ అవ్వలేదు. అసలు ఈ జీవితంలో ఉద్యోగం అంటూ వస్తుందో రాదో తెలియకుండా ఉంది అంది భారంగా సరళ. ఆమె ముఖంలో బాధ వీచికలు గమనించిన సుస్మిత, ఈ ఉద్యోగం మీకంత ముఖ్యమా? అంది. అదేం ప్రశ్న? తమాషాగా నవ్వింది సరళ. ఏం మీకు లేదా? అంది తిరిగి. జవాబు చెప్పటానికి తడబడింది సుస్మిత. మీ పరిస్థితి ఏమో గాని నాకు మాత్రం ఎంతో ముఖ్యాతి ముఖ్యం ఈ ఉద్యోగం. నా వెనక పోషించవలసిన కుటుంబం చాలా ఉంది. మరి మీ నాన్నగారు? అంది అనుమానంగా సుస్మిత. జబ్బు మనిషి, లేవలేరు అంది సరళ. సరళ తనే ఇంటికి పెద్దదట. తన చదువంతా స్కాలర్షిప్ మీదే పూర్తి అయిందని, ప్రస్తుతం ఒక కాన్వెంట్లో ఉద్యోగం చేస్తూ సాయంకాలం ట్యూషన్స్ చెప్పి మధ్యలో మిషన్ కుట్టి సంపాదిస్తున్నానని, కాన్వెంట్కి వెళ్లే లోపల 2 పిల్లలకి షార్ట్ హ్యాండ్ కూడా చెప్తానని సరళ చెప్తుంటే గుడ్లప్పగించుకొని చూస్తూ ఉండిపోయింది సుస్మిత. సారీ, కాస్త పరిచయం కాగానే మా ఫ్యామిలీ అఫైర్స్ చెప్పి మీకు కూడా కష్టం కలిగించాను అంది సరళ. ఏదో పేరుకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారే తప్ప వాళ్ళకెప్పుడో సెలెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు చెప్పి రిజల్ట్స్ ముందుగానే మనకు తెలుసు. కూర్చున్న వారందరికీ ఈ ఉద్యోగం అవసరం లేదు. కొందరికి మాత్రమే ఆ అవసరం. ఆ ఎర్రగళ్ళ షర్ట్ అబ్బాయి చూశారు? అతని ఈ ఊళ్ళో పెద్ద బట్టల షాప్ యజమాని కొడుకు. నిజానికి ఆ అబ్బాయికి ఈ జాబ్ ఏమాత్రం అవసరం లేదు. కానీ సరదాగా వచ్చాడట. మరికొందరు ఆడవాళ్ల సంగతి చెప్తాను. మధ్యతరగతి కుటుంబంలోని స్త్రీలు తమ భర్తలకు వచ్చే జీతం చాలక ఉద్యోగం చేస్తుంటే కూర్చోపెట్టి పోషించే తల్లిదండ్రులున్నా ఏమీ తోచక కాలక్షేపానికి చెయ్యాలని తాపత్రయపడేవారు కొందరు. ఏమిటో రకరకాల మనుషులు. మాకు తెలిసిన ఆయన ఒకతను అన్నాడు లేండి, భుజాన బ్యాగ్ తగిలించుకొని బజార్ల వెంట వెళ్ళే ప్రతి ఆడపిల్ల కథ అంతులేని కథేనని. ఆలోచిస్తే ఆయన అన్నదే కరెక్ట్ అనిపిస్తోంది. అసలు మాలాంటి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండనే ఉండదు. ఒకవేళ వచ్చే యోగం ఉన్నా కాలక్షేపానికో సరదాగానో చేసేవాడు తన్నుకుపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి అంది విరక్తిగా సరళ. ఈ సంగతులన్నీ మీకెలా తెలుసు? అంది సుస్మిత ఆశ్చర్యంగా. ఈ విషయాల్లో బాగా పండిపోయానులేండి. రాగానే ఒకరినొకరు పలకరించుకొని ఎవరిని ఇంటర్వ్యూలకి హాజరైంది చెప్పుకున్నాం. అప్పుడు తెలిసింది అని చెప్పింది సరళ. సరళ చెప్పిన మాటలు విన్న సుస్మితకి మనసంతా ఏదోలా అయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనేదో చెప్పి మిమ్మల్ని భయపెట్టాను. మన పేర్లు పిలిచేసరికి చాలాసేపు పట్టొచ్చు. కాఫీ తాగుద్దాం రండి అంది సరళ. ఇద్దరూ కలిసి క్యాంటీన్ వైపు నడిచారు. నడుస్తున్న సుస్మిత ఆలోచిస్తోంది. నిజానికి సరళ అన్నట్లు తనకి ఉద్యోగం చెయ్యాలని కావాలని పట్టేమీ లేదు. జరిగింది అనుక్షణం జ్ఞాపకాల రూపంలో తవ్వుకోవటం తప్ప ఇంట్లో ఉండి చేసేదేమీ లేదు. ఏదో కాలక్షేపానికి చెయ్యాలనే తను సరదాగా అప్లై చేసింది. నిజంగా తనలాంటి వాళ్ళు సరళకి అవరోధమే.
ఒక ఆడపిల్ల ఉండి సరళ కుటుంబాని కోసం ఎంత కష్టపడుతోందో, కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది తను. ఇంట్లో కూర్చుంటే ఏమీ తెలియదు, బయటకు వస్తే రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు. సుస్మితకెందుకో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలనిపించలేదు. కాఫీ తాగాక సరళ వారిస్తున్నా వినకుండా తనే బిల్ చెల్లించింది. నేను వెళ్ళొస్తానండి అంది సుస్మిత. ఎక్కడికి? ఆశ్చర్యంగా అంది సరళ. ఇంటికి. నాకెందుకో ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనిపించడం లేదు, పైగా సర్టిఫికేట్స్ మర్చిపోయాను అంది. సుస్మిత అబద్ధం చెప్తోందని ఎందుకలా నిర్ణయం మార్చుకుందో తెలియలేదు సరళకి. మీకు ఈ జాబ్ వస్తే తెలియజేయండి అని తన అడ్రస్ ఇచ్చి సరళతో చెప్పి ఇంటికి వచ్చేసింది సుస్మిత. విచిత్రంగా నవ్వుకుంది సరళ. సుస్మిత ప్రవృత్తి అర్థం కాక బహుశా ఈ అమ్మాయి కూడా ఏం తోచక కాలక్షేపానికే ఉద్యోగం చేయాలనుకుందేమో. ఏమైంది ఇంటర్వ్యూ? ఉద్యోగం ఇస్తానన్నారా? ఎంతమంది వచ్చారు? ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆ ముఖం చూడు ఎలా వాడిపోయిందో. రా అన్నం తిందు గాని. ఒక్కరోజు ఇంటర్వ్యూ కని బయటకు వెళ్తేనే ఇలా తయారయ్యావు. ఇక రోజు ఉద్యోగం చేస్తుంటే నిన్ను చూడగలనా? అయినా ఉద్యోగాలు చేసే అలవాట్లు మన ఇంటా వంట లేవు. లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేసే వయసులో ఏమిటో ఈ పాకులాట. అంతా నా కర్మ. ప్రశ్నల పరంపరతో కూతురి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ గొణుక్కుంది వరలక్ష్మి. తల్లి మాటలు నిజమే అనిపించాయి ఆ క్షణంలో సుస్మితకి. తను ఒక్కరోజుకి ఇలా నీరసంగా తయారైంది. అలా గుంపులు గుంపులుగా పడిగాపులు పడి టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తే తెలిపే శుభవార్త ఎవరో ఇంటర్వ్యూస్కి కూడా హాజరు కాని రికమెండెడ్ వ్యక్తికి ఆ ఉద్యోగం వచ్చినట్లు ప్రకటించడం. సరళ గురించి ఆలోచిస్తున్న సుస్మితకి ఆమె కుటుంబ పరిస్థితి గుర్తుకు రాగానే గుండె బరువెక్కింది. ఏ ఆడపిల్లకు అలాంటి పరిస్థితి మట్టుకు రాకూడదని అనుకుంది. తల్లి మళ్ళీ పిలవటంతో ఆలోచనలకి స్వస్తి చెప్పి వంటగది వైపు నడిచింది. సుస్మిత ఉద్యోగాల వేట మాత్రం మానలేదు. కనబడిన వాటికల్లా అప్లై చేస్తూనే ఉంది. మొదటిసారిలా కాకుండా ఇంటర్వ్యూలకి హాజరవసాగింది. కొన్ని లిస్టు కడుతున్నారు, మరికొన్ని తర్వాత తెలియపరుస్తామని చెప్తున్నారు. ఆ పరిస్థితిలోనే సుస్మితకి ఉన్న ఊర్లోనే క్లర్క్గా అపాయింట్మెంట్ అయిందనే శుభవార్త తెలిసింది. తనకి ఉద్యోగం వచ్చిందని తెలిసి సుస్మిత ఆనందం పట్టలేకపోయింది. వరలక్ష్మికి వార్త ఏమంత సంతోషం అనిపించలేదు. చలపతి మాత్రం ఒక రకంగా సంతోషించాడు. సుస్మితలో ఇన్నాళ్లకి ఆనందం మళ్ళీ చూడగలుగుతున్నాడు. నలుగురిలోకి వెళ్తే కాస్త జరిగిందైనా మర్చిపోతుంది. ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుని మనసు పాడు చేసుకుంటుంది. ఏదో రకంగా ఇన్నాళ్లకి దారి కనపడింది అనుకున్నాడు. ఒక రకంగా ఆనందంగా, మరొక రకంగా గర్వంగా ఉంది సుస్మితకి. ఎక్కువ కష్టపడకుండానే తనకి ఉద్యోగం వచ్చింది. సరళ చెప్పిన మాటలు నిజం కావేమో. అన్ని చోట్ల అలాంటి అన్యాయాలు జరగవు. మొత్తానికి ఉన్న ఊళ్ళో వచ్చింది. అదే ఏ పొరుగురన్న అయితే వెళ్లే ఆశ ఎలాగూ లేదు. తన కోరిక తీరింది. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించింది సుస్మిత. మరొకసారి ఆర్డర్ కాగితాలు తీసి చూసుకుంది. మిస్ సుస్మిత హ్యావ్ అపాయింటెడ్ యాజ్ క్లర్క్ ఇన్ సో అండ్ సో కంపెనీ. సుస్మిత కంటికి ఆ అక్షరాలు మనోహరంగా కనిపించసాగాయి. రుక్మిణికి ఈ మధ్య పనితో పాటు చిరాకు కూడా ఎక్కువైంది. విశ్వనాథం శ్రీధరంల ఆఫీస్ టైం కల్లా వంట తయారు కావాలి. వంట హడావిడిలో ఉన్నప్పుడే సరిగ్గా పిల్లాడి ఏడుపు మొదలవుతుంది. వాడికి టైం ప్రకారం పాలు పట్టాలి. అనారోగ్యం వలన ఆలస్యంగా లేచిన రుక్మిణికి అయ్యే పని కూడా కాలేదా రోజు. దానికి సాయం పని మనిషి రాలేదు. 1కి 2 పని. అన్నం బారుస్తున్న రుక్మిణికి పిల్లాడి ఏడుపు చెవినపడి కూడా విననట్లు ఊరుకుంది. 1కి 2 సార్లు తల్లి వస్తుందేమోనని చూశాడు శ్రీధరం. కక్కటిల్లిపోతున్నాడు పసివాడు. పాల టైం అయినట్లుంది అన్నాడు తల్లితో. కాసేపు ఎత్తుకోరా శ్రీధరం, నా వంట పూర్తి కాలేదింకా అన్నది రుక్మిణి. శ్రీధరానికి ఎత్తుకోక తప్పలేదు. ఉయ్యాలలోంచి తీసి భుజాన వేసుకుని అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. అయినా ఏడుపు మానకపోగా మరింత ఎక్కువైంది. పాలసీసా తెచ్చి శ్రీధరానికిచ్చి పాలు పట్టమని చెప్పి వెళ్ళింది రుక్మిణి. పాలు పట్టడం రాక అవస్థ పడుతున్నాడు శ్రీధరం. సీసా నోటికి అందటం లేదు. కాస్త ఎక్కువగా ఉంచితే పాలన్నీ ఒక్కసారి వచ్చి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఎలాగో కుదురుగా సీసాను పెట్టడం నేర్చుకున్నాడు శ్రీధరం. ఆకలి తీరటంతో పూర్తిగా శాంతించిన పసివాడు బోసి నవ్వులతో కేరింతలు కొడుతూ ఆడుతుంటే శ్రీధరం మనసు ఒక్కసారి బాధగా మూల్గింది. ఏం బావుకుందామని ఈ లోకంలోకి వచ్చావురా అనుకున్నాడు. తల్లి రావటం చూసి స్నానానికి వెళ్ళాడు శ్రీధరం. కొడుకు వెళ్ళిన వైపు చూసి దీర్ఘంగా నిట్టూచింది రుక్మిణి. వాడి తర్వాత మళ్ళీ ఎవరున్నారని? పిల్లలు? పిచ్చి సన్నాసి, వాడికి పాలు పట్టడం ఏం తెలుస్తుంది? తనకి ఈ మధ్య విసుగు ఎక్కువైపోయింది. పాలకి ఎంత గుక్కపట్టి ఏడ్చాడో. ఏరా బాబు, ఆకలేసిందా? ఇంకెప్పుడు నీ పాలకి ఆలస్యం చెయ్యన్రా. ఎవరి మీదో కోపం నీ మీద చూపించేం లాభం? ఊపిరాడని పనులతో సతమతమైపోయాను.
ఊహరాని పసివాడితో మాటలు చెబుతోంది రుక్మిణి. భోజనం వడ్డిస్తున్న తల్లితో నిన్న మామయ్య కనిపించాడమ్మా అన్నాడు శ్రీధరం. మాట్లాడా అంది ఆతృతగా రుక్మిణి. హోటల్లో కాఫీ తాగుతున్న శ్రీధరం మేనమామ కూడా లోపలికి రావటం గమనించాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. అనుకోకుండా చలపతి కూడా వచ్చి శ్రీధరం పక్కన కూర్చుని మేనల్లుణ్ణి చూసి ముందుగా తనే పలకరించాడు. కులాసాగా ఉన్నావా శ్రీధరం అన్నాడు. అన్నాడు తడబాటుగా శ్రీధరం. ఏమిటో చిన్నతనంలోనే నీకింత కష్టం వచ్చింది. చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు దానికప్పుడే నూరేళ్లు నిండిపోతాయని అనుకోలేదు. కోడలు రావాలని మీ అమ్మ పడ్డ ముచ్చట 3 నాళ్లైంది. మా కళ్ళెదుట నువ్వు భార్యావిహీనుడిగా ఉంటే చూడలేకపోతున్నాన్రా అని శ్రీధరాన్ని పరామర్శించాడు. మహిజ మరణానికి మామయ్య నిజంగానే బాధపడుతున్నట్లు అనిపించింది శ్రీధరానికి. చలపతి బిల్ కూడా తనే ఇచ్చాడు. సుస్మిత ఎలా ఉందని అడుగుదామనిపించి కూడా ఊరుకున్నాడు. శ్రీధరం మౌనం చూసి చలపతే ఏదో మాట్లాడాలన్నట్లు ఎప్పటికప్పుడే వద్దామంటే తీరికుండటం లేదు. సుస్మితికి మధ్యనే ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. ఏవో పై విషయాలు తప్ప తన ఇంటి విషయాలేం మాట్లాడలేదు శ్రీధరం. వస్తా మావయ్య, ఫ్రెండింటికి వెళ్ళాలని శ్రీధరం వెళ్ళిపోయాడు. శ్రీధరం వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు చలపతి. ఎలా ఉండేవాడు, ఎలా తయారయ్యాడో. మనిషి బాగా చిక్కి నల్లబడ్డాడు. బహుశా భార్య పోయిన దుఃఖం కావచ్చు అనుకున్నాడు. శ్రీధరం మనసులో మేనమామని గురించి ఆలోచిస్తున్నాడు. మామయ్య మాటల్లో తనంటే ఏమాత్రం కోపం ఉన్నట్లు లేదు. బాగానే మాట్లాడాడు. సుస్మిత ఉద్యోగం చేస్తుందని చెప్పాడు. మరేం చేస్తుంది? తను చేసిన దానికి ప్రతిఫలంగా పెళ్లికి దూరమై ఉద్యోగం చేస్తోందన్నమాట. తనేదో సుఖ సంతోషాలలో ఉన్నట్లు సుస్మితకి ఉండొచ్చు. మామయ్య మాటల్లో ఆప్యాయత ఉందా, లేక నటించాడా? తన కూతుర్ని కాదని మరొక పిల్లని చేసుకున్న తన మీద ఎందుకు కోపం ఉండదు? తన పిచ్చి గాని భార్య పోయిన వాడినని జాలిపడుతున్నాడేమో. లేకపోతే మళ్ళీ సుస్మితనిచ్చి తనకి ఆ ఊహ శ్రీధరం మనసుని చేదు తిన్నట్లనిపించింది. సుస్మిత మీద అధికారం ఎప్పుడో కోల్పోయాడు. తనని గురించి సుస్మిత ఏమనుకుంటుందో, తనకి బాగా శాస్తి జరిగిందనుకుంటుందేమో. ఆలోచిస్తున్న శ్రీధరం మనసుకి సుస్మితని చూడాలన్న తహతహ ఎక్కువైంది. శ్రీధరం చెప్పిన మాటలు విన్న రుక్మిణి మొదటి నుంచి దగ్గరున్నవాడు కాదనుకుంటే మాత్రం ప్రేమ అభిమానం ఎక్కడికి పోతుంది అనుకుంది. సుస్మిత ఉద్యోగం చేస్తోందని తెలిసి బాధపడింది. మళ్ళీ ఈ జన్మలో కలుసుకుంటామో లేదో అనుకుంది. కథ కొనసాగుతుంది.